వెల్కమ్ టు బాల వెంకట్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండి పుల్లగా ఉండే కొబ్బరి విత్ మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా సింపుల్ అండి. దీన్ని తయారు చేసుకోవడం ఒక్క 5 నిమిషాలు. దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, మన ఇంట్లో కనిపించేవి, మన ఇంట్లో దొరికేవి. వీటికి ఖరీదైన వస్తువులు అవసరం లేదు. చిటికల్లో మనం చేసేసుకోవడం ఎలాగో చూసేద్దాం. ముందుగా 1 కప్పు మామిడికాయ ముక్కలు, అంటే పూర్తి మామిడికాయ కాదు, సగం ముక్క మామిడికాయ తీసుకుందాం. పచ్చిమిర్చి 10, కొత్తిమీర 1 కప్పు, 1 కప్పు కొబ్బరి ముక్కలు, జీలకర్ర 1 2 స్పూన్స్. చూడండి, ఇలా మామిడికాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని, పచ్చిమిర్చి ముక్కలను కూడా ముక్కలుగా కట్ చేసేసుకుని జార్లో వేసుకోవాలి. దాంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్నటువంటి కొబ్బరి పీసెస్ను కూడా దాంట్లో వేసేసుకుందాం. అలాగే 1 2 స్పూన్స్ జీలకర్రను కూడా వేసేసుకో. ఆల్మోస్ట్ ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసేసాను, అంటే కావాల్సినంత వేసుకోవచ్చు. నేనైతే చాలా తక్కువగా యూజ్ చేస్తాను. ఓకే, అండ్ వీటన్నింటినీ పచ్చివేనండి, వేపవలసిన అవసరమే లేదు. పచ్చివంటే పచ్చివే అన్నీ కూడా. సో ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ చేసేసుకుని అలా చూసారా ఎంత బాగుందో, చూస్తుంటూనే బబ్బా ఎంత బాగా కనిపిస్తుందో కదా. తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుందండో. ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకునే ఈ పచ్చడిని కాస్త తాలింపు వేసేసుకుందాం. తాలింపు కోసం బాండి పెట్టుకుని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని అందులో ఆవాలు 1 స్పూన్, మినప్పప్పు 1/2 స్పూన్ వేసేసుకోవాలి. ఇది కాస్తంత ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా కాస్తంత గోల్డెన్ కలర్ రాగానే 1 ఎండుమిర్చిని 2 ముక్కలుగా తుంచేసి మళ్ళీ ఫ్రై చేసేసుకుందాం. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోగానే అందులో కాస్తంత కరివేపాకు వేసేసుకుని అలా తిప్పేసుకుని దించేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకున్నటువంటి ఆ పచ్చడిలో కలిపేసుకుందాం. చూడండి, ఇలా చాలా బాగుంది కదా, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. అలా తాలింపు వేసేసుకుని పైకి కిందకి తిప్పేసుకుని అలా వేడి అన్నంలో వేసుకుని తిన్నామంటే ఉంటుంది సూపర్. నచ్చింది కదా? మరైతే లేట్ ఎందుకు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మీ ముందుకు ఇంకో వీడియోతో ఉంటా.